శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పిల్లలు పెద్దల మాట వినకపోవడం, సంతానం, విడాకులు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు. ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు. గురూజీ ఫోన్ నంబర్ 7075910313. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య, అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, బిడ్డ, నీ వెనుక నుంచి అతి పెద్ద విపత్తు ముంచుకొస్తుంది. వినే ధైర్యం ఉంటేనే ఈ వీడియోని చూసి వెంటనే తెలుసుకోమ్మా అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారు సందేశం ఏంటంటే, బిడ్డ, నీ అన్ని విషయాలకి కూడా నేనే బాధ్యత తీసుకుంటాను. నువ్వు ఆశపడిందే నీ బాబా తండ్రి నీ చేతుల్లో పెట్టబోతున్నాడమ్మా. నీ ఎదుగుదల చూసి కొందరు నిన్ను కిందకి లాగాలని చూస్తున్నారు. అది కేవలం ఓర్వలేని తనం తల్లి. నీ వెనకాల నేనున్నాననే సంగతి వారికి తెలియదు కదా. నిన్ను ఎంత తొక్కాలని చూసినా నేను నీ వెనక ఉన్నంత వరకు ఎలాంటి ఓటమి కూడా నీ దరికి చేరదు బిడ్డ. అందరూ అంటే ఎవ్వరు వచ్చినా సరే నిన్ను ఏమీ చేయలేరమ్మా. నీ జీవితంలో నీకు కావలసిన విజయాన్ని ఇచ్చి సంతోషాన్ని ఇస్తానమ్మా. నీ జీవితంలో సమస్యలు, బాధలు, కష్టాలు అన్నీ కూడా నీ మనసు అనేది దృఢపరుచుకోవడానికి వస్తాయి తల్లి. ఈరోజు మంచి ఎదుగుదల కాలానికి నువ్వు చేరబోతున్నావని నువ్వు తెలుసుకోవాలి. నువ్వు అన్నిటినీ కూడా ఎదుర్కొని పోరాడి ముందుకు సాగితే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. నేను చెప్తున్నాను కదా, నీ చేతిలో విజయాన్ని పెడతాను. అవసరమైన విధంగా పెట్టావంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతమైన అనుభూతిని పొందుతావు తల్లి. నువ్వు ఎంతో సంతోషంగా గడపాలి తప్పితే అవి తలుచుకుని కృంగిపోయి బాధపడటం సరైన పద్ధతి కాదమ్మా. జీవితం చాలా అందమైనది. అలాగే నీ భవిష్యత్తు కూడా చాలా అందమైనది తల్లి. ఏదైనా సరే నువ్వు ధైర్యంగా నిలబడి అందమైన నీ జీవితాన్ని నువ్వే మార్చుకో. నువ్వు కొన్ని ప్రయత్నాలు చేయతల్లి. దానికి కొంచెం శ్రమ పడవలసిన అవసరం ఉంటుంది. అలాంటి వాటి కోసం అస్సలు ఆలోచించవద్దు బిడ్డ. అనవసరమైనటువంటి వాటి కోసం అస్సలు ప్రయత్నాలు చేయొద్దు. అలాగే నీ జీవితంలో జరిగేవన్నీ కూడా నీ జీవితంలో ఒక మంచి పాఠమని అనుకో. నీ జీవితంలో జరిగిన బాధాకరమైన సంఘటనలన్నీ కూడా నువ్వు ఒక పొరపాట్లుగా సరిదిద్దుకుంటే చాలు. నీ జీవితం అందమైన బహుమతిని, గెలుపుని నీ సొంతమవుతుందమ్మా. నువ్వు నా ఈ మాటలు విని జాగ్రత్తగా ఉండు. నీకున్న దిగులు, భయం, బాధ ఇవన్నీ కూడా నీ నుంచి వెళ్ళిపోతాయి. నీ దిగులు, భయం నిన్ను బలహీనపరుస్తుందమ్మా. కాబట్టి ధైర్యాన్ని పెంచుకో. ఎవరితో మాట్లాడినా మంచిగా మాట్లాడు. మాట్లాడేటప్పుడు వేరే ప్రస్తావన అస్సలు తీసుకురావద్దు తల్లి. ఎందుకంటే అదే గొడవలకు దారి తీస్తుంది కదా. అది అటువంటి చెడు గుణం నీకు లేదులే బిడ్డ. నీకు ఇష్టమైనది నీకు దూరమైనా సరే అస్సలు బాధపడవద్దు. నా బాధ, నా తండ్రిని నాకు కావాల్సినవన్నీ కూడా నాకు ఇస్తాడనే నమ్మకంతో ఉండు బిడ్డ. ఏ పని చేసినా సరే నువ్వు అస్సలు దిగులు పడద్దు, భయపడద్దు. ఏది కూడా జరగబోయేదాన్ని నువ్వు మార్చలేవు కదా. నువ్వు అస్సలు బాధపడద్దమ్మా. నీకు కొండంత అండగా ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటాను. నీకు ఈ బాబా తోడుగా ఉన్నప్పుడు నీకు ఎలాంటి భయము లేదమ్మా. కాబట్టి మనసుని ప్రశాంతంగా ఉంచుకొని ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. ఇంకొక విషయం చెప్పనా బిడ్డ, నీ చుట్టూ ఉన్నవారు కానీ, ఇరుగు పొరుగు ఉన్నవారు కానీ, లేదంటే నీ బంధువులు కానీ, స్నేహితుల రూపంలో ఉన్నవారు కానీ, వారు నీతో మంచిగా నటిస్తూ, నువ్వంటే ఇష్టం అన్నట్లుగా నటిస్తూ, నీ మంచి కోరేవారుగా నీ ముందు నటిస్తూ ఉన్నారు తల్లి. అలాంటి వారితో కాస్త జాగ్రత్తగా ఉండు. లేదంటే ప్రమాదం పొంచి వద్దమ్మా. ఎందుకంటే నిన్ను ఎక్కడెక్కడ దెబ్బతీయాలని వారు ఎదురు చూస్తున్నారు. నీ యొక్క రహస్యాలన్నీ కూడా అలాంటి వారికి చెప్పద్దు. బాబా, ఏదైనా సరే ముందు నుంచి వస్తే నేను పోరాడతాను కానీ వెనక నుంచి వస్తే నేనేమి చేయలేను కదా తండ్రి నన్ను ప్రశ్నిస్తావేమో. బిడ్డ, నువ్వు ఒకటి గుర్తుంచుకో. నీ చుట్టూ ఉన్నవారు అందరూ మంచిగా నటిస్తున్నా సరే వారి మాటల్లో మర్మం బట్టి, వారి ప్రవర్తన తీరు బట్టి నీకు కాస్త అర్థమైపోతుందమ్మా. అలాంటి వారెవరో గమనించి నీ యొక్క రహస్యాలేవి కూడా వారితో పంచుకోవద్దు. అలాంటి వారిని ఎవరో గమనించి
తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలబ్బా. ఇదొక్క పని నువ్వు చేస్తే చాలు, మిగతాదంతా కూడా నేను చూసుకుంటాను. ఎలాంటి చెడు కూడా నీ దరిదాపుల్లో రానివ్వకుండా చూస్తాను. ఎలాంటి ప్రమాదం కూడా నీ దరిదాపుల్లో రాకుండా చూసుకుంటాను. ఎందుకంటే ఏ ప్రమాదం నీకు రావాలన్నా సరే నన్ను దాటి రావాల్సిందే కదా. కాబట్టి నీకు ఎలాంటి ప్రమాదం కూడా నీ దరికి రాకుండా చేస్తాను తల్లి. అందుకు నువ్వు చేయవలసిందేంటంటే, నీ చుట్టూ ఉన్నవారు కానీ, నీ స్నేహితులు కానీ, నీ బంధువులు కానీ, ఎవరైతే నీ మంచి కోసమే పరితపిస్తున్నామన్నట్లుగా ఎవరైతే నటిస్తున్నారో, నటించే వారెవరో, అలాగే ప్రేమగా ఉండేవారు ఎవరో, వారి మధ్య వ్యత్యాసం ఎలాంటిగా ఉంటుందో అనేది నువ్వు తెలుసుకోవాలి తల్లి. నీ యొక్క తెలివితో వారిని గమనించాలి. ఇదొక్క పని నువ్వు చేసావంటే మిగతాదంతా కూడా నేను చూసుకుంటానమ్మా. బిడ్డ, ఇప్పుడు నీ జీవితం ఎలా ఉందంటే, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నెన్నో కష్టాలు నీ జీవితాన్ని చుట్టుముట్టి ఉన్నాయి కదా. రోజు కూడా సమస్యలు తొలగిన వెంటనే మరొక సమస్య వచ్చేస్తుంది కదా తల్లి. చిన్న చిన్న సమస్యలు ఎలాగో తీర్చుకోగలుగుతున్నావు, కానీ నీ తలకు మించిన సమస్యలు తీర్చుకోలేకపోతున్నావు తల్లి. నీకు ఎవరూ లేరని ధైర్యం చెప్పేందుకు ఎవరూ రావడం లేదని ఎంతో బాధపడుతూ దిగులు పడుతూ ఉన్నావు కదమ్మా. నీ వల్ల అయినంత వరకు కూడా ప్రయత్నిస్తున్నావు. నీ చుట్టూ అంతా కూడా గందరగోళంగా ఉందని భయపడుతూ ఉన్నావు కదమ్మా. నీ చుట్టూ ఎంతమంది ఉన్నా సరే నా బాబా ఉన్నారని నీకు అనుభూతి కలుగుతుంది కదా తల్లి. ఎవరైనా సరే వచ్చి నీతో మాట్లాడితే నువ్వు పెదాలతో మాత్రమే బదులు చెప్తున్నావు. నీ మనసులో ఏదేదో ఆలోచిస్తూ, నాకే ఎందుకు ఈ పరిస్థితి ఇలా వచ్చింది, నాకే ఎందుకు ఇలా అవుతుందని ఎంతగానో చాలా బాధపడుతున్నావు తల్లి. నువ్వు ఎప్పుడు కూడా మంచిగానే ఆలోచించు, పాజిటివ్గా ఆలోచించు. ఏది జరిగినా సరే నీ మంచికే ఆలోచించు. ఇప్పుడు వచ్చిన కష్టం కూడా నా మంచికే నా బాబా తండ్రి నాకు ప్రసాదించారని అది ఒక వరంలా భావించు. ఏంటి బాబా, కష్టాలను కూడా వరంలా భావించబోతున్నావని అడుగుతున్నావేమో కానీ బిడ్డ, ఇప్పుడు నువ్వు ఎంత కష్టాన్ని ఓర్చుకుంటే అంత సుఖం నీ దరిని చేరనుందమ్మా. ఇది ఒక్కటి గమనించుకో, ఇది జీవిత సత్యం కూడా. ఎందుకంటే తల్లి, ఈ కష్టాలు కూడా నీకు ఏదో ఒకటి నేర్పాలని చూస్తున్నాయి. నువ్వు గమనించు. ఈ కష్టాలు ఎవరు నీకు అయిన వాళ్ళో, ఎవరు నీకు పరాయి వాళ్ళో, ఎవరు ఎలాంటి వాళ్ళో, ఇక ముందు నువ్వు ఎలాంటి సమస్యకు ఎలా ఫేస్ చేయాలో అనేది ఈ కష్టాలే నీకు నేర్పిస్తాయి బిడ్డ. అందుకే ఈ కష్టాలను కూడా ఒక వరంలా భావించబోంటున్నాను. ఇవి కూడా ధైర్యంగా, ఆనందంగా స్వీకరించమంటున్నాను. ఇవి నువ్వు ఎంత ధైర్యంగా ఎదుర్కొని పోరాడతావో నీ జీవితం అంత సంతోషమయంగా ఉంటుందమ్మా. ఇక నుంచి నీ వెనక నుంచి గోతులు తీస్తున్న వారెవరో కూడా తెలుసుకొని నేను వారికి బుద్ధి చెప్పేలా చేసే బాధ్యత నాది బిడ్డ. అంతవరకు కూడా నువ్వు ఏం చేయాల్సిందో నేను చెప్పాను కదా తల్లి. ఎవరు ఎలాంటి వారో గమనించి వారిని దూరంగా పెట్టమన్నాను కదా. ఇదొక్కటి మాత్రం నువ్వు గుర్తించుకో తల్లి. ఎవరు మాటలు కూడా విన్నంటనే కాస్త ఆలోచించు. వారు నా మంచికి నిజంగానే చెప్తున్నారా, లేదంటే నా ముందు నటించాలని చూస్తున్నారా, లేదంటే మంచిగా చెప్తూనే సరే అందులో ఏదైనా ప్రమాదం ఉందా అని నువ్వు 1కి 10 సార్లు నీకు నువ్వుగా ఆలోచించు. నీ కుటుంబంతో కూడా చర్చించు బిడ్డ. అప్పుడే నీకు ఎలాంటి ఆపద రాకుండా సంతోషంగా జీవించగలుగుతావు. ఏదైనా సరే 1కి 10 సార్లు నీ కుటుంబంతో చర్చించినప్పుడే నువ్వు సంతోషంగా ఉంటావు తల్లి. నువ్వు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే నీ కుటుంబమే నీకు అండదండగా, తోడుగా, నీడగా నిలబడుతుందని గుర్తుంచుకోమ్మా. ఎవరు కూడా బయటవారు కాదు. అలా అని నేను అందరినీ అనట్లేదు తల్లి. కొంతమంది బయటవారు కూడా ప్రాణ స్నేహితులు ఉంటారు. నేను అలానే చెప్పడం లేదు బిడ్డ. కానీ ఈ రోజుల్లో మంచి కంటే చెడే ఎక్కువగా ఉంటుంది తల్లి. ఒక మనిషి ఉన్నతంగా ఎదుగుతున్నాడంటే చుట్టూ ఈర్ష, అసూయతో ఉండేవాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వారిని ఎలా అయినా సరే తొక్కేయాలి, ఎలా అయినా సరే పైకి రాకుండా చేయాలని అనేవారే ఎక్కువగా ఉన్నారమ్మా. అందుకే నీ సాయి తండ్రి నీ మంచి కోరే మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా మసులుకో బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై సాయిరామ్.